శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. రామాయణం, రామ మార్గం, అయోధ్యాకాండ వివరణ. త్రేతాయుగం నుండి కలియుగం వరకు, అప్పటి నుండి ఇప్పటి వరకు, ఎప్పటి వరకు మన జీవితాలు మనుగడలో ఉంటాయో, మానవ జీవితాలు మనుగడలో ఉంటాయో, రాజ్యం, రాజ్యపాలన, ప్రజా సంరక్షణకు రాజు అనగా ఇప్పుడు ఇప్పటి కేంద్ర రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం, యుద్ధ నిర్వహణ సమస్తం వాల్మీకి మహర్షి వారు భరతునికి శ్రీరాముల ద్వారా మనకు చెప్పిన రాజనీతి శాస్త్రం ఇప్పుడు తెలుసుకుందాం. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాది భువనం పుణ్య రామాయణ మహానది శ్లోకసార సమాకీర్ణం సర్గకల్లోల సంకులం కాండగ్రాహ మహామిలం వందే రామాయణార్ణవం వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచే సదా సాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. గం గణపతి నమః. భరతునితో శ్రీరాములు వారు రాజు యొక్క పాలన ధర్మములను వివరించుట. నీవు బాలుడొకటి వలన ఓ భరత, మనకు వంశపారపరంగా వచ్చుచున్న ఈ రాజ్యం అన్యాక్రాంతం కాలేదు కదా. వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకు వంశ గురువు అయిన ఎప్పటి వలె గౌరవాదములతో పూజలు అందుకొంచున్నారు కదా. అహంకారం లేనివాడు, ఉత్తమ వంశమున జన్మించినవాడు, సమస్త విద్యలను నేర్చినవాడు, ఇతరుల ఎడ దోష దృష్టి లేనివాడు, ఎల్లరికును మార్గదర్శకుడు అయిన మన పురోహితుడు అయిన వశిష్ఠముని నీవు ఆదరించుచున్నావు కదా. హోమ విధులను బాగుగా ఎరిగిన వారు, ప్రతిభాశాలురు, రుజువర్తనలు అయిన బ్రాహ్మణులు హోమ కార్యములను నిర్వర్తించుచు మీకు తెలియచేస్తున్నారు కదా. మరియు యజ్ఞములు యందు ఆహుతులను సమర్పించడం ద్వారా, ఆరాధించుట ద్వారా దేవతలను, ఆజ్ఞలను పాటించుట, సేవలు నర్చుడిచే తల్లిదండ్రులను, బహుమతులను ఇచ్చుట ద్వారా మృత్యులను, అభిమతులను అనుసరించి ప్రవర్తించడం ద్వారా గురువులను, ధన సహాయం ద్వారా జ్ఞాతులను, వినయ విధేయతలతో నమస్కరించుట ద్వారా జ్ఞాన శీల వయోవృద్ధులను, ధనదానాదులతో సంతోషపరచుచు వైద్యులను, విద్వాంసులను, బ్రాహ్మణోత్తములను, ధన దానాదులతో సంతోషపరచు వైశ్యులను, విద్వాంసులను, బ్రాహ్మణోత్తములను ఆదరించుచున్నావా. శస్త్రాస్త్రములు, నీతి శాస్త్రములలో పండితుడు సుధన్వుడనే ఆచార్యుని గౌరవించుచున్నావా. విశ్వాసపాత్రులు, నీతో సమానములైన ధీరులు, రాజనీతి శాస్త్రమున ఆరితేరిన వారు, ప్రలోభములకు లొంగని వారు,
ఉత్తమ వంశమున పుట్టినవారు, నీ మనస్సిరిగి ప్రవర్తించువారు అయిన సత్పురుషులను మంత్రులుగా నియమించావా? మరియు సమస్త శాస్త్రములను నేర్చిన వారు, విషయములను గోప్యంగా ఉంచువారు, నీతో రహస్య ఆలోచనలు చేసి అట్టి రహస్య ఆలోచనలను గోప్యంగా ఉంచువారు, అట్టి విధానపరమైన ఆలోచనలను నీవు ఒక్కడివే చేయటలేదు కదా. అట్టి ఆలోచనలను రాజ్యము దాటి వెళ్ళుటలేదు కదా. అట్టి ఆలోచనలు రాజ్యము దాటి వెళ్ళుటలేదు కదా. నిద్రకు వశం అవుటలేదు కదా. సకాలంలో నిద్ర నుండి మేల్కొనుచున్నావా? వేకువజామున కర్తవ్యములను గురించి ఆలోచించున్నావా? స్వల్పమైన పెట్టుబడి పెట్టి అధిక లాభములు చేకూర్చు కార్యక్రమములు రాజ్యమందు చేయుచున్నావా? నీవు చేపట్టిన కార్యక్రమంలో పూర్తి అయినవి, దాదాపు పూర్తి అయినవి మాత్రమే సామంత రాజులకు తెలియచున్నది కదా. నిర్వహింపదలచిన కార్యక్రమాలు వారికి తెలియటలేదు కదా. నిశ్చయించిన కార్యములు నీవు కానీ నీ మంత్రులు కానీ ప్రకటింపక ముందే ఇతరుల చర్చల ద్వారా కానీ ఇతరుల ఉపాయ ఊహలచే కానీ బయటకు పొక్కుటలేదు కదా. పెక్కుమంది మూర్ఖులతో విషయములు చర్చించకుండా ఒక్క పండితుని సలహాపై మా యంత్రాంగం నడుపుచున్నావు కదా. ఎందుకంటే చిక్కులు వచ్చినప్పుడు ఆ ఒక్క పండితుడే సరియగు సూచనలు ఇచ్చి గొప్ప శ్రేయస్సును ఇవ్వగలడు. ఏదైనా మూర్ఖులకు 1000 లేదా 10,000 మందికి ఆశ్రయం ఇచ్చిన సమయం వచ్చినప్పుడు వారి వలన వనబోడు ప్రయోజనము శూన్యం కదా. అట్టివి నీవు చేయట్లేదు కదా. ఎదుటివారి అభిప్రాయం గ్రహించువాడు, స్థిరబుద్ధి, సముచితముగా ఆలోచించటలో సమర్థుడు. అలాంటి ఒక్క మంత్రి ఉన్న రాజుకు మహాసంపదలను లభింపచేయగలడు. ఉన్నతంగా విద్య ఉన్నవారిని గొప్ప కార్యములందు, మధ్యమ స్థాయి వారిని సామాన్య కార్యములందు, సామాన్యులకు స్వల్ప కార్యములందు వృత్యులుగా నియమించుకున్నావు కదా. ప్రలోభములకు లొంగక తరతరాల నుండి ఉన్నత పదవులను అలంకరిస్తూ వచ్చిన వారు, త్రికరణ శుద్ధి గలవారు, ఉత్తమోత్తములైన వ్యక్తులను రాజ్య నిర్వహణ ముఖ్య కార్యములందు నియమించావా? రాజ్య ప్రజలకు ఉద్విగ్న పరచు తీవ్ర దండనలు విధించకుండా మంత్రులు నిన్ను నివారించుచున్నారు కదా. అనగా ప్రజలు రాజు క్రూరుడని తలపోయరాదు. అక్రమార్గముల ద్వారా ధనమును సంపాదించి యజ్ఞములు చేయుటకు పూనుకొనిన పతితుని సదాచార పరులు తిరస్కరించుతారు. బలాత్కారమునకు పూనుకొనిన కాముకుని స్త్రీలు ఎదిరించుతారు. శిక్షార్హులు కాని వారిని నుండి శిక్షా అపరాధ ధనమును
తీసుకొనిన అట్టి రాజును ప్రజలు తిరస్కరింతురు. సామ దానాది చతుర ఉపాయములలో నేర్పరయును. కుటిల రాజనీతిలో రాటు తేలువాడు. విశ్వాసపాత్రులైన మృత్యులను తొలగించువాడు. హత్యలకు వెనుకాడనివాడు. రాజ్యమును ఆక్రమిద్దాము రాజ్యమును ఆక్రమిద్దాము అనే ఆలోచన ఉన్న పురుషుని వధింపనిచో రాజు అతని చేతిలో నిహతుడను లేదా రాజ్యభ్రష్టుడు అగు. సేనాపతి అర్హతలు. రాజసత్కారములతో సంతుష్టుడు. శత్రువులను నిగ్రహింప సమర్థుడు. స్నేహ వ్యూహములందు చతురుడు. విపత్కర పరిస్థితులందు ధైర్యంతో ఉండువాడు. పవిత్రంగా ఉండువాడు. సద్వంశమున జన్మించినవాడు. రాజభక్తి కలవాడు. యుద్ధ కార్యకుశలుడు అయిన వాణిని సేనాపతిగా నియమించావా? సేనలో ప్రముఖ యోధుడు, మిగుల బలశాలుడు, రణం నందు సమర్థులు, పరాక్రమవంతులు, బల పరీక్షలో నెగ్గినవారు అయిన వారికి నీవు కాలాతీతం కాకుండా పారితోషికం ఇచ్చుచున్నావా? కాలాతీతం అయినచో వారు రాజుని తూలనాడతారు. రాజభక్తి రచించుడు. మంత్రులు, ప్రధానాధికారులు ఉత్తమ సుగుణాలతో ఉన్నారా? వారి వంశ చరిత్ర కూడా ఉత్తమంగా ఉందా? నీ ఎడల భక్తి శ్రద్ధలతో నీ కొరకై ప్రాణాలైనా ఇచ్చుటకు సిద్ధపడుదురు కదా. విదేశీయ దూతల అర్హతలు. స్వదేశీయులుగా ఇతరుల భావములు గ్రహించేవారుగా, కార్యదక్షకులుగా, సమయస్ఫూర్తిగా రాజ సందేశములను యథాతథముగా తెలిపేవారుగా, యుక్తాయుక్త విచక్షణ కలవారుగా అయిన వారిని విదేశీ దూతలు కానిగా నియమించావా? పరదేశీయుల విషయమున 18 దూతలు, స్వదేశీ విషయమున 15 మంది దూతలు. వారిలో ప్రతి ముగ్గురి పైన ఒక గూఢచారిని నియమించాలి. అలా నియమించి వారి కార్యకలాపములను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నావా? దేశ బహిష్కరణ చేసిన శత్రువులు తిరిగి వచ్చినప్పుడు వారిని బలహీనులుగా తలపడటలేదు కదా. బలహీనులుగా తలపటలేదు కదా. నాస్తికులైన బ్రాహ్మణులను నీవు చేరదీయుటలేదు కదా. వారు ఇతరుల బుద్ధులను పరామర్శ నుండి దూరం వారు ఇతరుల బుద్ధులను పరమాత్మ నుండి దూరం చేయుటలో కడు సమర్థులు. వేదములు, ధర్మశాస్త్రములు, పురాణ ఇతిహాసం నందు వారు పెడమార్గములో ప్రవర్తించి పెడమార్గమును పట్టించి ప్రత్యక్ష ప్రమాణమే అని బోధించి ప్రయోజనము లేనట్టి శుష్కవాదములను చేయుచుందురు. వ్యవసాయం, పశుపాలన, వాణిజ్యము
మొదలగు వృత్తులలో జీవించు వైశ్యులు నీకు ప్రీతి పాత్రులై ఉన్నారు కదా. ఏలననగా క్రయ విక్రయాదులు ఉంటేనే దేశ సంపద వృద్ధి అవుతుంది. క్రయ విక్రయాదులు ఉంటేనే దేశ సంపద వృద్ధి అవుతుంది. అట్టి వైశ్యులను కాపాడుచున్నావా? నీ అంతఃపుర స్త్రీలు సంతోషంగా ఉండనట్లు ప్రవర్తించి వారి రక్షణ భారం పూర్తిగా వహించుచున్నావా? వారిని పూర్తిగా విశ్వసించకూడదు. రహస్య విషయములు వారికి తెలుపకూడదు. ఏనుగులను, ఆవులను, అశ్వములను పోషించి వాటి సంఖ్యను పెంచుచున్నావు కదా. ప్రతిదినము ప్రాతకాలమునే లేచి చక్కగా అలంకరించుకొని పౌరులకు దర్శనమిచ్చుచున్నావు కదా. ఉద్యోగులకు మధ్య మార్గము అనుసరించాలి. అతి చనువు ఇవ్వరాదు. నీ దర్శన విషయంలో అతి భయం ఉంచరాదు. నీ రాజ్యం ధనధాన్యాదులతో, అస్త్రశస్త్రాలతో, జలములతో, యంత్రములతో, యంత్ర చోదకులతో, ధనుర్ధారులైన యోధులతో ఒప్పాడుచున్నది కదా. నీ రాజ్య ఆదాయం పుష్కలంగా ఉన్నదా? ఆదాయమునకు లోబడి ధన వ్యయం పరిమితిగా ఉందా? నర్తక గాయకులకు విచ్చలవిడిగా ధనమును ఇచ్చుటలేదు కదా. నీ రాజ్య ధనం దైవ కార్యక్రమాలకు, మాతా పితృసేవకులకు, అభ్యాగతులకు, యోధులకు, మిత్రులకు సక్రమంగా వినియోగించుచున్నావు కదా. సజ్జనులు, ఉత్తమ స్వభావం కలవారు, త్రికరణ శుద్ధి కలవారిపై నేరారోపణలు వచ్చినప్పుడు న్యాయ శాస్త్ర నిపుణులచే లోతుగా విచారించక తొందరపడి శిక్షలు విధించలేదు కదా. దొంగతనం చేయు సమయమున చూసిన వారు, పట్టుబడిన వారు, అధికారులు ప్రశ్నించినప్పుడు దొరికిపోయిన వారు, దొంగిలించిన ధనంతో చిక్కినవాడు, ఇట్లు పెక్కు కారణములచే నేరం రుజువు అయినప్పుడు శిక్ష వేయకుండా విడిచిపెట్టుటలేదు కదా. ధనికుడి విషయంలో, నిర్ధనుని విషయంలో వివాదం ఏర్పడినప్పుడు న్యాయశాస్త్ర నిపుణులైన నీ మంత్రులు పక్షపాత బుద్ధిచే వ్యవహరించి, అనగా ధనలోభంతో నీకు తప్పుడు సలహాలు చెప్పుటలేదు కదా. నిర్దోషులను శిక్షించిన వారి కన్నీరు వలన రాజు పుత్రులు, రాజు యొక్క సమస్త సంపదలు నశిస్తాయి. అట్టి నిర్దోషులను నీవు శిక్షించట్లేదు కదా. వృద్ధులు, బాలురు, విద్యావంతులు నిన్ను కలిసినప్పుడు వారికి ఇష్టమైన వస్తువులను బహుకరించు. మిత్రుల ఎడ ఊరట కూర్చొని మృదు మధుర వచనములతో పలుకు. వృద్ధులు, తాపసులు, దేవతలు, అతిథులు, దేవమందిరములు, మహావృక్షములకు నమస్కరించుచున్నావా? ధర్మాచరణ సమయంలో, అనగా ఉదయమందు ధనార్జన పూనుకొని ధర్మలోపం చేయటలేదు కదా. మధ్యాహ్న సమయమున ధర్మాచరణ చేసి ధనార్జనకు లోకం
లోపం కలిగించట్లేదు కదా. సుఖాభిలాషమున సుఖాభిలాషమున సాయంకాల సమయమందు ధర్మ అర్థములకు హాని కలిగించట్లేదు కదా. అనగా ధర్మాచరణ, ధనార్జన చేస్తున్నావా? నీ రాజ్యంలో సమస్త ప్రజలు నీ శ్రేయోలాభం వల్లే అభిలషించుతున్నారా? ఓ బంత, నాస్తికత్వం, అబద్ధములాడుట, క్రోధము, ఏమరుపాటు, కర్తవ్యములను ఉపేక్షించుచు కాలయాపన చేయుట, జ్ఞానులను దర్శించకుండా ఉండుట, సోమరితనం, పంచేంద్రియములకు వశమై ఉండట, రాజ్య కార్యముల విషయమున మంత్రులతో చర్చించకుండా ఒక్కడివే నిర్ణయం తీసుకొనుట, విషయములపై అవగాహన లేని వారితో విషయములపై అవగాహన లేని వారితో చర్చించుట మరియు సమాలోచన చేయుట, నిశ్చయించిన పనులు వెంటనే ప్రారంభించకుండా ఉండుట, రహస్య విషయములు దాచలేకపోవుట, మంగళకరమైన ఆచారములు ఆచరించకుండా ఉండుట, పెక్కుమంది శత్రువులపై ఒకే సమయమున దండెత్తుట, ఈ 16 పనులు రాజులు చేర. ఓ భరత, దశవర్గం అనగా వేట మొదలు వ్యర్థముగా తిరుగుట వరకు, వేట మొదలు వ్యర్థముగా తిరుగుట వరకు 10 వ్యామోహములు పంచవర్గం అనగా రాజు ఆత్మరక్షణార్థమై జల, పర్వత, వృక్ష, ఐరిణ, ధాన్య, ఇవి ప్రకృతి సిద్ధి దుర్గములు. ఇవి రక్షింపకొనవలను, వీటిని రక్షించుకొనవలను. చతుర్వర్గము సామదాన వేద దండోపాయం. సప్తవర్గము రాజు, మంత్రి, రాష్ట్రం, కోటలు, ధనాగారములు, చతుర్విధ సేవలు, మిత్రులు, ఇవి పరస్పర ఉపకారములు. అష్టవర్గం చాడీలు, తొందరపాటు, ద్రోహ చింతన, ఓర్వలేనితనం, మంచి గుణాలు సైతం ద్రోహములుగా చూపుట, కఠినంగా మాట్లాడుట, నిష్కారణంగా శిక్షించుట, ఇవి క్రోధం వలన కలుగును. రాజు ఇవి ఛేదించాలి. త్రివర్గము శత్రువుల యొక్క ఉనికి, వృద్ధి, క్షయము, రాజు వీటిని గమనించాలి. ఇవి కాక అసాధ్య కార్యక్రమములు పూనుకొనుట, సాధ్యమైన కార్యములు పూనుకొనుకపోవుట, అసాధ్యములని భ్రమపడి పూనుకోకపోవుట, ఇవి 3 రాజులు బుద్ధి ద్వారా తెలుసుకోవాలి. 6 గుణములు, ఇవి ఇతర రాజులతో ఈ 6 గుణాలను ప్రదర్శించాలి. అవి సంధి, విగ్రహం, యానము, ఆసనము, ద్వైదీభావము, సమాశ్రయం. దైవీ మానుష బాధలు, దైవ బాధలు, అవి అగ్ని, వరదలు, వ్యాధులు, కరువు కాటకములు, మరణము, ఇవి 5 దైవీ మానుష బాధలు. దైవీ బాధలు, ఇక మానుష బాధలు.
ఇవి అధికారులు, దొంగలు, శత్రువులు, రాజుకు సన్నిహితులు, దురాశాపరుడైన దురాశాపరుడైన రాజు. ఇవి మానుష బాధ. రాజు ఆచరింపవలసిన కృత్యములు. రాజు తన వైపు తిప్పుకునే వర్గం. శత్రుపక్షమునందలి వేతనములు దొరకని వారిని, అవమానింపబడిన అభిమానులు, అకారణంగా యజమాని కోపంకు గురైన వారిని, బెదిరింపబడిన ధీరులను రాజు తమ వైపుకు తిప్పుకొనగలను. వింశతి వర్గం. రాజు 28 వారితో రాజు ఈ 28 వారితో సంధి చేసుకొనరాదు. అవి బాలుడు, వృద్ధుడు, దీర్ఘరోగి, బంధువులచే బహిష్కరింపబడినవాడు, పిరికివారైన జనులు కలవారు, లోభ దురాశాపరులను ఆశ్రయమిచ్చేవాడు, దురాశాపరులకు ఆశ్రయమిచ్చేవాడు, మంత్రి, సేనాపతి మొదలగు వారిని సంతృప్తి పరచనివాడు, విషయాసక్తుడు, చెంచల మనస్సుల వ్యక్తుల సూచనలు గ్రహించటం, దేవతలను, బ్రాహ్మణులను నిర్లక్ష్యం చేసేవాడు, దైవానుగ్రహముకు దూరమైన వాడు, దేవతలను, బ్రాహ్మణులను నిందించేవాడు, అదృష్టం నమ్ముకుని పురుష ప్రయత్నం చేయనివాడు, దుర్భిక్ష పీడితుడు, చిక్కుల పాలైన సేన కలవాడు, స్వదేశం వీడినవాడు, పెక్కుమంది శత్రువులు కలవాడు, కాలము అనుకూలింపనివాడు, సత్యధర్మములను పాటింపనివాడు. ఇవి వింశతి వర్గం. ప్రకృతి మండలం. అమాత్యులు, రాష్ట్రం, దుర్గము, కోశము, దండము. ఈ 5 రాజుకు ప్రకృతి మండలము అయి ఉన్నది. ప్రకృతి మండలము అయి ఉన్నది. యాత్ర. శత్రువులపై దండయాత్రలు రాజు చేయవలెను. దండ విధానం, వ్యూహరచనలు. ఇవి 7. గరుడ, సూచి, వజ్ర, శకట, మకర, దండ, పద్మ వ్యూహములు రాజు యుద్ధంలో ప్రదర్శించాలి. సంధి విగ్రహం. రాజు శత్రువుతో నడుచుకుని విషయములను తెలుపుట. ఇవి అన్నీ శ్రీరాముల వారు భరతునకు తెలియజేసినాడు. మరలా, ఓ భరత, రాజనీతి శాస్త్రము అనుసరించి 4 లేక 3 మంత్రులతో విడివిడిగా లేక అందరితోనూ రహస్య సమాలోచనలు చేయుచున్నావు కదా. ఓ భరత, నీ భార్య అనుకూలంగానే నీతో ప్రవర్తిస్తున్నదా? నీ శాస్త్ర జ్ఞాతం నీకు వినయం ఇస్తోందా? నీ శాస్త్ర జ్ఞానం నీకు వినయం ఇస్తోందా? ఓ భరత, నేను చేసిన బోధలు ధర్మమును అనుష్ఠించుటకు, ఆచరించుటకు, సంపదలు ఆర్జించుటకు, సుఖములు అనుభవించుటకు ఉపయోగపడను. ఇవి
ఆయుర్వృద్ధికరములు, కీర్తి ప్రతిష్టలను ఇచ్చును. తాతగారు, ముత్తాతగారు, అలాగే మన వంశ పెద్దలు ఆచరించిన ధర్మాలను నీవు అనుసరిస్తున్నావు కదా, అవి సర్వశ్రేష్టములు. ఈ రుచికరమైన భోజన పదార్థములు, సంపదలు నీవు ఒక్కడివే అనుభవించట్లేదు కదా, బంధుమిత్రులందరితోనూ పంచి ఇచ్చుచున్నావు కదా, బంధుమిత్రులందరితోనూ పంచి ఇచ్చుచున్నావు కదా. ఇలా ధర్మ మార్గమున రాజు పాలన చేసినచో ప్రజలు ధర్మపరులై ఈ భూమండలం అంతా రాజుకు వశమగును. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణార్థయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. విశ్వామిత్రాతరంగాయ మిథిలానగరీపతే భాగ్యానాం పరిపాలాయ భవ్యరూపాయ మంగళం. పితృభక్తాయ సత్వం భాతృభిస్సహ సీతయా నందితాఖిలలోకాయ రామభద్రాయ మంగళం. చక్తసాకేతవాసాయ చిత్రకూట విహారిణి సేవ్యాయ సర్వయమినాం ధీరోదారాయ మంగళం. సౌమిత్రిరాజ జానక్యాచ్చాపబాణాసిధారిణి సంసేవ్యాయ సదా భక్త్యా స్వామినే మమ మంగళం. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహింతేత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావాత్ ప్రకృతే స్వభావాత్ కరోమి యత్సకలం పరస్మై నారాయణే సమర్పయామి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్యంద్రార్కమరుద్గణేభ్యః. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.